కడప దర్గాను దర్శించుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొంచెం వెనక్కి పెట్టి ఇప్పుడు ఏమో ఎవరు చెప్పగా వైసీపీ అధినేత జగన్ కడప దర్గాను దర్శించుకున్నారు. పాదయాత్ర ముగిసిన వెంటనే నిన్న తిరుమల వెళ్లిన జగన్ ఇవాళ అమీన్ పీర్ దర్గాకు మొక్కులు చెల్లించారు. దర్గాపై చాదర్ కప్పారాయన. ఇప్పుడు ఏమో ఎవరు చెప్పగా అంతకుముందు తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి సొంత జిల్లాకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ కు కడప జిల్లా వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కరకంబాడి వద్ద పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఆయనకు ఎదురెగారు. విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసి 14 నెలల అనంతరం తిరిగి వచ్చిన తమ నేతను సాదరంగా జిల్లాలోకి ఆహ్వానించారు. జగన్ సైతం అడుగడుగునా కార్యకర్తలు ప్రజలకు అభివాదం చేశారు. కడప జిల్లాకు రాగానే కోడూరులోని ఉద్యానవన కళాశాల విద్యార్థుల్ని పరామర్శించారు జగన్. ఉద్యోగ అవకాశాలపై 15 రోజులుగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిని పరామర్శించిన జగన్ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. తాము అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయంలో సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు జగన్. దీవెనలతో మీ అందరి ఆశీస్సులతో కూడా ఏప్రిల్లో మన ప్రభుత్వం వస్తుంది. మనం వచ్చిన వెంటనే గ్రామ సెక్రటేరియట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి తీసుకొచ్చేస్తాం. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేస్తాము, రిక్రూట్మెంట్ కార్యక్రమం మొదలుపెట్టేస్తాము, విత్ ఇన్ 6 months టేక్ ఆఫ్ అయ్యేట్టుగా కూడా చేస్తాం. గ్రామ సెక్రటేరియట్లో
గ్రామ సెక్రటేరియట్లో ఆ గ్రామానికి సంబంధించిన గ్రామ రైతులకు అడ్వైజులు ఇచ్చే కార్యక్రమం చెయ్యాలి అని అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీలాంటి వాళ్ళు చాలా అవసరం కూడా గ్రామ సెక్రటేరియట్లో. ఆ రైతులు బాగుపడాలంటే వాళ్ళకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీ సలహాలు చాలా అవసరం. కాబట్టి మీరు కానీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ హార్టికల్చర్ స్టూడెంట్స్గా ఉన్న మీరు కానీ ఇంక్లూడింగ్ వెట్స్ కూడా మీ అందరి సేవలు కూడా అవసరం ఉంటాయి. సో గ్రామ సెక్రటేరియట్లో ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్కు ఫస్ట్ ప్రయారిటీ కూడా ఇస్తాం. ఇచ్చి ఒకే గ్రామంలో ఒకవేళ చదువుకున్న వాళ్ళు మీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే పక్క గ్రామాల్లో అకామిడేట్ చేద్దాంలే, దాని గురించి పెద్ద భయపడాల్సిన పని ఏమిలా. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. మీరు అడుగుతా ఉన్న ఈ హెచ్ఈఓలు, ఈ హార్టికల్చర్ హెచ్ఓలు, ఈ హార్టికల్చర్ ఆఫీసర్ల పోస్టులు ఏదైతే మీరు చెప్తా ఉన్నారో, హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని చెప్పి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, అవి అటు ఇటుగా కొన్ని పేర్లు మారుద్దాంలే, కానీ అల్టిమేట్గా ఏం